హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు అవినాష్. అండ్ జెంకిన్ సిరీస్లో పాటుగా ఈ వీడియోలో మనము అపాచీ టామ్క్యాట్ అపాచీ ఇన్స్టాల్ చేయడం ఎలా, సో దాన్ని మనం జెంకిన్స్ నుంచి సిఐసిడి పైప్ లైన్ యూజ్ చేసి డిప్లాయ్మెంట్ కోసము ఏమేమి సెట్టింగ్స్ అయితే ప్రిపేర్ చేయాలి అపాచీలో అని చెప్పేసి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అని చెప్పానంటే ఒక బ్రాండ్ న్యూ EC2 ఇన్స్టాన్స్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో బట్ అంతకంటే ముందు ఒక సెక్యూరిటీ గ్రూప్ అయితే క్రియేట్ చేస్తున్నా. సో క్రియేట్ ఏ సెక్యూరిటీ గ్రూప్ నేమ్ వచ్చేసి టామ్క్యాట్ SG అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఇది నా డిఫాల్ట్ VPCలో రన్ అవుతుంది. సో ఏమేం పోర్ట్స్ ఓపెన్ చేద్దాము అని చెప్పారంటే బేసికల్లీ మన టామ్క్యాట్ అయితే పోర్ట్ నెంబర్ 8080 పైన రన్ అవుద్ది. డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ అది. ఓకే, సో 8080 ఓపెనింగ్ ఫర్ ఎవ్రీవన్. మీరు పోర్ట్ నెంబర్ మార్చేసి వేరే పోర్ట్ నెంబర్ ఏమైనా యూజ్ చేస్తాము అని చెప్పారంటే 8090 లాంటివి కూడా యూజ్ చేయొచ్చు. సో దాంతోపాటు మనకి SSH కోసము అంటే కనెక్టివిటీ కోసం అయితే SSH ఓపెన్ చేస్తున్నాను. సో ప్రస్తుతానికి ఈ 3 అయితే ఫైన్ మనకి. ఓకే, సో దెన్ సెక్యూరిటీ గ్రూప్ అయితే క్రియేట్ చేశాను. సో దెన్ లాంచ్ అన్ EC2 ఇన్స్టాన్స్ స్క్రీన్లోకి వెళ్ళి లాంచ్ ఇన్స్టాన్స్ క్లిక్ చేసి, సో నేను ఈ ఇన్స్టాన్స్ని టామ్క్యాట్ ఇన్స్టాన్స్ అని చెప్పేసి అంటున్నాను. అమెజాన్ లినక్స్ 2023 ఇస్ ఫైన్. T3 మైక్రో తీసుకుంటున్నాను. ఒక ఎగ్జిస్టింగ్ కీ పేర్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఇందాక మనం ఏ సెక్యూరిటీ గ్రూప్ అయితే క్రియేట్ చేసామో ఆ సెక్యూరిటీ గ్రూప్ని ఇక్కడ ఈ ఇన్స్టాన్స్కి అయితే అటాచ్ చేస్తున్నాను. టామ్క్యాట్ SG అటాచ్ చేశాను. సో మనకి స్టోరేజ్ 8GB ఇస్ ఫైన్, బట్ ఒక 10GB అయితే తీసుకుంటున్నాను నేను. దెన్ ఒక ఇన్స్టాన్స్ సరిపోతుంది. మీరు మల్టిపుల్ ఇన్స్టాన్స్తో టెస్ట్ చేయాలన్నా కానీ మనము మల్టిపుల్ ఇన్స్టాన్స్ తీసుకొని కూడా చేయొచ్చు. దెన్ లాంచ్ ఇన్స్టాన్స్. ఒక EC2 ఇన్స్టాన్స్ అయితే లాంచ్ చేసాము. సో ఇప్పుడు ఈ ఇన్స్టాన్స్లో మనం టామ్క్యాట్ ఎలా ఇన్స్టాల్ చేయాలి? ఓకే, సో ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకు కొన్ని బేసిక్ సెట్టింగ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, అంటే UIకి లాగిన్ కానీ సర్వర్ మేనేజ్ కానీ అలాంటి సెట్టింగ్స్ ఉన్నాయి. సో ఆ సెట్టింగ్స్ ఎలా కాన్ఫిగర్ చేయడం అనేది అయితే డిస్కస్ చేద్దాము. ఓకే, సో మనకి ఇన్స్టాన్స్ అయితే రన్నింగ్ స్టేట్లో ఉంది. ఈ ఇన్స్టాన్స్కి కనెక్ట్ అవుతున్నాను. సో బేసికలీ నేను ఈ టెర్మినల్ ఆప్షన్ యూజ్ చేస్తున్నా. సో నాకు డెస్క్టాప్ పైన కీ పేర్స్ లొకేషన్లో ఓకే నాకు జెంకిన్స్ కీ పేర్ అయితే ఉంది. సో అది యూజ్ చేసి నేను ఇన్స్టాన్స్కి అయితే కనెక్ట్ అవుతున్నాను. టైప్ ఎస్ అండ్ ఇన్స్టాన్స్కి అయితే కనెక్ట్ అయ్యాను. సుడో స్పేస్ SU ఇవ్వగానే రైట్, సో నేను రూట్ యూజర్గా అయితే వర్క్ చేస్తున్నాను. సో బేసికలీ నేను ఏం చేస్తున్నాను అంటే OPT లొకేషన్లోకి వెళ్ళి సో అక్కడ మనకి కావాల్సిన టామ్క్యాట్ వర్షన్ అయితే డౌన్లోడ్ చేసుకుందాము. బట్ అంతకంటే ముందు ఏంటి అని చెప్పానంటే మనము జావా అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మిషన్లో జావా అయితే లేదు. సో దానికోసము జావా స్పేస్ -వర్షన్ అనే కమాండ్ రన్ చేసి వెరిఫై చేశాను. సో మనకి జావా అయితే ఇన్స్టాల్ అయ్యి లేదు అని చెప్పేసి చెప్తుంది. సో మనకి ప్రస్తుతానికి జావా ఇన్స్టాల్ చేయడం కోసము సో నేను DNF ఇన్స్టాల్ జావా 17 ఇన్స్టాల్ చేస్తున్నాను. బేసికలీ నా అప్లికేషన్ కూడా జావా 17లో రన్ కావడానికి డిజైన్ అయి ఉంది. సో అమెజాన్ -Corretto దెన్ -y ఇచ్చేస్తే మనకి జావా 17 అయితే ఇన్స్టాల్ అయిపోతుంది ఈ మిషన్లో. సో ఈ జావా అయితే మ్యాండేటరీ, ఎందుకంటే మనం చేసేదే జావా మావెన్ స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్. సో ఇన్స్టాలేషన్ వెరిఫై చేయడం కోసము జావా స్పేస్ -వర్షన్ అని ఇస్తే మనకి ఇన్స్టాల్డ్ జావా వర్షన్ అయితే కనిపించాలి. ఓకే, మనకి జావా అయితే ఇన్స్టాల్ అయిపోయింది. సో యాజ్ అ నెక్స్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటి అని చెప్పానంటే ఈ అపాచీని డౌన్లోడ్ చేసి ఓకే, సో బేసికలీ టామ్క్యాట్ అపాచీ అనేది ఇన్స్టాలబుల్ కాదు. మనకు కావాల్సిన ఫైల్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ ఆల్రెడీ రెడీగా ఉంటాయి. జస్ట్ సింపుల్గా ఆ ఫోల్డర్ డౌన్లోడ్ చేసి ఒక స్క్రిప్ట్ ఉంటుంది startup.sh అని. ఆ startup.sh అని చెప్పి రన్ చేసామనుకోండి అపాచీ స్టార్ట్ అవుద్ది. టామ్క్యాట్ shutdown.sh కొట్టామనుకోండి స్టాప్ అవుద్ది. సో అలా మనకి ఇప్పుడు మిగతా ప్యాకేజెస్ ఇప్పుడు STTPD అనేది ఒక ప్యాకేజ్, దాన్ని ఇన్స్టాల్ చేయాలి. ట్రీ అనేది ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి కదా. సో ఈ అపాచీ టామ్క్యాట్ అనేది ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. మనం జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసి అన్జిప్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసము మీరు బ్రౌజర్లోకి వెళ్ళేసి అపాచీ టామ్క్యాట్ డౌన్లోడ్ అని ఇవ్వండి. ఓకే,
సో ఇక్కడ మనకి అపాచీ టామ్ క్యాట్ వెబ్సైట్లోకి వెళ్ళండి. tomcat.apache.org ఈ వెబ్సైట్. సో దీంట్లో మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ టామ్ క్యాట్ 1.10.1.30 రిలీజ్డ్ అని ఉంది కదా. సో ఇది లైక్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఇట్స్ రిలీజ్డ్. సో దీన్ని డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. సో దెన్ క్లిక్ ఆన్ డౌన్లోడ్. సో నా కోడ్ అయితే 10.1.29 అండ్ 30లో టెస్ట్ చేశాను. సో దాన్ని ఇక్కడ tar.gz ఉంది కదా, ఇది మనం డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. గివ్ ఏ రైట్ క్లిక్, కాపీ లింక్ అడ్రస్ ఇచ్చేసి ఓకే. సో దాన్ని ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నా. డబ్లిగేట్ దెన్ జిప్ ఫైల్ లొకేషన్ ఇవ్వగానే మనకు ఆటోమేటిక్గా ఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. సో ఐ ప్రిఫర్ టు వర్క్ ఆన్ ది /opt పాత్. ఓకే. సో మనకి జిప్ ఫైల్ వచ్చింది కదా, ఆ జిప్ ఫైల్ మనం ఇప్పుడు అన్జిప్ చేద్దాము. సో దానికోసము tar కమాండ్ యూజ్ చేస్తున్నాను. సో zvxf సో దెన్ అపాచీ ఇచ్చేస్తే మనకి ఈ జిప్ ఫైల్ అయితే కంప్లీట్గా అన్జిప్ అయిపోయింది. ఈ అన్జిప్డ్ ఫైల్లోనే మనకు కావాల్సిన సపోర్ట్ ఫైల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటాయి. మనకు ఆల్రెడీ అన్జిప్ అయిపోయింది కాబట్టి ఈ జిప్ ఫైల్ని అయితే మనము అన్ఇన్స్టాల్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. ఓకే. సో నాకు ప్రస్తుతానికి ఇక్కడ టామ్ క్యాట్ అపాచీ టామ్ క్యాట్ అయితే ఉంది. లెట్స్ గో ఇన్సైడ్ దట్ అపాచీ టామ్ క్యాట్. ఎల్ఎస్ ఇస్తే మనకి ఇక్కడ మనకు కనిపిస్తాయి అంటే ఏమేమి ఫైల్స్ ఉన్నాయి అని చెప్పేసి. ప్రైమరీగా మనకి 2 to 3 ఫస్ట్ వచ్చేసి బిన్. ఇందాక నేను చెప్పినట్టు మన స్క్రిప్ట్స్ ఉంటాయి కదా, అంటే అపాచీ స్టార్ట్ కావడానికి కానీ, షట్ డౌన్ కావడానికి కానీ, వర్షన్ వెరిఫై చేయడానికి కానీ స్క్రిప్ట్ ప్రీ కాన్ఫిగర్డ్ స్క్రిప్ట్ అన్ని మనకు బిన్లో ఉంటాయి. ఒక్కసారి మనం బిన్ లోపలికి వెళ్ళి ఎల్ఎస్ ఇస్తే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అపాచీ వర్షన్ ఇన్స్టాల్ అయ్యిందో వెరిఫై చేయడం కోసము ఈ version.sh అని ఇచ్చామనుకోండి, మనకి ఎంటైర్ జేవిఎం వర్షన్ కానీ, అపాచీ వర్షన్ కానీ ఎవ్రీథింగ్ చెప్తుంది. సో అలాగే మనం ఇంకేదైనా వెరిఫై చేద్దాం అనుకుంటున్నాము, రైట్? సో ఏదైనా సర్వీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము, మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే .bat ఉంది, లినక్స్ అయితే .sh ఉంది. ఓకే. సో సింపుల్గా startup.sh ఇచ్చామనుకోండి, మనకి అపాచీ అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే అంత సింపుల్ అపాచీని స్టార్ట్ చేయడము. జస్ట్ జావా ఉందా లేదా చూసుకోవాలి, మనకి ఫోల్డర్ డౌన్లోడ్ చేసి అన్జిప్ చేసి బిన్లోకి వెళ్ళి startup.sh ఇచ్చామనుకోండి, మనకి అపాచీ అయితే స్టార్ట్ అవుద్ది. దాన్ని ఎలా వెరిఫై చేయొచ్చు అని అంటే, మన ఇన్స్టాన్స్ పబ్లిక్ ఐపీ అడ్రస్ తీసుకొని బ్రౌజర్లో ఇచ్చేసి :8080 ఇవ్వండి. ఎందుకు అంటే మనకి అపాచీ అనేది డిఫాల్ట్గా 8080 పోర్ట్ పైన రన్ అవుద్ది కాబట్టి. మీకు ఈ పేజ్ రావట్లేదు, రిక్వెస్ట్ టైమ్డ్ అవుట్ కానీ ఏదైనా వస్తుంది అని చెప్పానంటే రీజన్ అయితే మన సెక్యూరిటీ గ్రూప్ అయి ఉంటుంది. సెక్యూరిటీ గ్రూప్లో 8080 పోర్ట్ అయితే ఓపెన్ ఉందా లేదా వెరిఫై చేయండి. సో మనకి పేజ్ వస్తుంది అని చెప్పానంటే టామ్ క్యాట్ బాగానే, అపాచీ టామ్ క్యాట్ అయితే బాగానే ఇన్స్టాల్ అయింది అన్నమాట. బట్ ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో మనకి చిన్న చిన్న థింగ్స్ ఉన్నాయి. అదేంటి అని చెప్పండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మేనేజర్ యాప్ అని చెప్పి క్లిక్ చేశాను, నాకేంటి ఏం రావట్లేదు. అలా కాకుండా సర్వర్ స్టేటస్ అని చెప్పి క్లిక్ చేశాను, ఏమీ రావట్లేదు. అంటే మనకి యాక్సెస్ డెనైడ్ అని వస్తుంది. ఈ యాక్సెస్ డెనైడ్ ఎందుకు వస్తుంది అని చెప్పానంటే, మనకి డిఫాల్ట్గా మనం ఏదైతే ఈ టామ్ క్యాట్ రన్ చేస్తున్నామో ఆ టామ్ క్యాట్లో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్ ఏంటి అంటే, ఈ టామ్ క్యాట్ని యాక్సెస్ చేయడానికి పర్మిషన్స్ అన్నీ ఆ లోకల్ మిషన్లో ఉన్న బ్రౌజర్ ద్వారా మాత్రమే అలో అయ్యేలా పర్మిషన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యాక్సెసిబుల్ ఫ్రమ్ ఎ బ్రౌజర్ దట్ రన్నింగ్ ఆన్ ది సేమ్ మిషన్ యాజ్ అ టామ్ క్యాట్. కానీ నాకు టామ్ క్యాట్ ఏమో ఈ మిషన్లో రన్ అవుతుంది, EC2 ఇన్స్టాన్స్లో. నేను నా లోకల్ ల్యాప్టాప్ బ్రౌజర్ నుంచి ఈ వెబ్ పేజ్ యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో అందువల్లనే ఇదైతే మనకి యాక్సెస్ అవైతే ఏం వెబ్ పేజ్ అయితే యాక్సెస్ కావట్లేదు. ఇప్పుడు ఈ యాక్సెస్ కావడానికి మనం ఏం చేయాలి అని అంటే, ఇక్కడ సో మనకు ఒక ఫైల్ ఉంది context.xml అనే ఫైల్. ఈ context.xml అనే ఫైల్లో సో మనకి ఒక పర్టిక్యులర్ ఎంట్రీ ఉంటుంది. ఆ ఎంట్రీ ఏంటి అని చెప్పానంటే రిమోట్ అడ్రస్ వాల్యూ అని చెప్పేసి ఎంట్రీ ఉంటుంది. ఆ రిమోట్ అడ్రస్ వాల్యూ ఎంట్రీ అనేది బేసికల్లీ ఏం చేస్తా అంటే 127 ఇదేంటి అంటే లోకల్ హోస్ట్ అనమాట. 127.0.0.0.1 లొకేషన్ నుంచే ఈ వెబ్సైట్ యాక్సెస్ అయ్యేలా సెట్టింగ్స్ ఉంటాయి. దాన్ని మనం కామెంట్ కానీ డిలీట్ కానీ చేస్తే ఈ వెబ్ పేజ్ అనేది మనకి యాక్సెసిబుల్ అవుద్ది. అది ఫస్ట్ థింగ్.
అది వెబ్సైట్ యాక్సెస్ చేయడం కోసము. దెన్ సెకండ్ థింగ్ ఏంటి అని చెప్పారంటే యాక్సెస్ చేయడానికి మనకు ఒక యూజర్ అయితే కావాలి. ఆ యూజర్స్ ఎక్కడ ఉంటారు అని చెప్పానంటే ఇక్కడ టామ్ క్యాట్ యూజర్స్ డాట్ ఎక్స్ఎంఎల్ ఉంది కదా, సో దాంట్లో ఉంటారు. సో మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ యూజర్ ప్లస్ ఈ కాంటెక్స్ట్ డాట్ ఎక్స్ఎంఎల్ ఈ రెండు అనేవి ఇంపార్టెంట్. అంటే మనం సింపుల్గా స్టార్ట్ చేయగానే సరిపోదు, ఈ రెండు సెట్టింగ్స్ కూడా మనం అకార్డింగ్లీ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఏం చేస్తున్నాను అని చెప్పానంటే ఈ ఇన్ఫర్మేషన్ని ఓకే పర్టికులర్గా ఈ ఇన్ఫర్మేషన్ అయితే నాకు అవసరమో, సో ఈ ఇన్ఫర్మేషన్ని ఒక నోట్ ప్యాడ్ డాక్యుమెంట్ తీసుకొని దాంట్లో కాపీ అయితే చేసి పెడుతున్నాను. ఆల్ రైట్, దీన్ని మనం యూజ్ చేద్దాము కాసేపటి తర్వాత. ఓకే, సో అది ఫస్ట్ మనం చేయాల్సింది అంటే మనకి ఈ పేజ్ అయితే మనకి లోడ్ అవ్వాలి, దానికోసము కాంటెక్స్ట్ డాట్ ఎక్స్ఎంఎల్ అనే ఫైల్ అయితే మనం ఎడిట్ చేయాల్సి ఉంటుంది. సో అసలు ఈ కాంటెక్స్ట్ డాట్ ఎక్స్ఎంఎల్ అనే ఫైల్ ఏ లొకేషన్లో ఉందో మనం తెలుసుకోవాలి. సో అంటే ఫ్రీక్వెంట్గా వర్క్ చేసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఒకటి ఏంటి అని చెప్పంటే కాన్ఫిగరేషన్ పాత్లో ఉంటుంది, వెబ్ యాప్స్లో మనకి హోస్ట్ మేనేజర్ లొకేషన్లో ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మేనేజర్ లొకేషన్లో ఉంటుంది. బట్ అలా కాకుండా అసలు ఎక్కడెక్కడ ఉందో తెలుసుకోవాలి అని చెప్పానంటే చాలా సింపుల్ కమాండ్ ఒకటి ఉంది. అది ఏంటి అని చెప్పానంటే ఫైండ్. ఓకే, సో ఫైండ్ మనము రూట్ పాత్లో నేమ్, ఈ ఫైల్ నేమ్ ఇచ్చేయచ్చు. సో ఎప్పుడైతే ఈ కమాండ్ ఇస్తున్నామో మనకి ఈ ఫైల్ అనేది ఏ లొకేషన్లో ఉందో కంప్లీట్గా మనకి చెప్పేస్తుంది. సో మనం ఒక్కసారి ఇన్స్టాన్స్కి కనెక్ట్ అయ్యి మన కాన్ఫిగరేషన్ రూట్ పాత్లో ఉన్నాను ఇక్కడ. సో నేను ఇందాక ప్రిపేర్ చేసిన ఫైండ్ కమాండ్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను. సో నాకు ఈ 4 లొకేషన్స్లో ఓకే, సో ఈ 4 లొకేషన్స్లో నాకు కాంటెక్స్ట్ డాట్ ఎక్స్ఎంఎల్ అనే ఫైల్ అయితే ఉంది. సో దాంట్లో ఈ ఫస్ట్ వన్ మనం ఇగ్నోర్ చేయొచ్చు, దీంట్లో ఏముండదు. సో దాని ఇంకొకటి ఏంటి అని చెప్పానంటే ఈ డాక్స్ అని ఉంది కదా ప్లస్ ఎగ్జాంపుల్స్ అని ఉంది కదా, ఈ రెండు వచ్చేసి వెబ్ యాప్స్లో ఉన్నాయి. ఈ రెండు కూడా మనం ఇగ్నోర్ చేయొచ్చు. మనము అటెన్షన్ పే చేయాల్సింది దేనికి అని చెప్పానంటే వెబ్ యాప్స్ లోపల మేనేజర్ ఒకటి ఉంటుంది, హోస్ట్ మేనేజర్ ఒకటి ఉంటుంది. ఈ రెండు ఫైల్స్లో మనం ఎడిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మనము మాన్యువల్గా పాత్లోకి వెళ్ళి చేయడం ఒకటి, లేదంటే సింపుల్గా ఇలా విఐఎం ఒకటి యాడ్ చేసుకొని సో మనము కమాండ్ ఇచ్చామనుకోండి, సింపుల్గా కాపీ కొట్టేసి అదే కమాండ్ని ఇక్కడ పేస్ట్ చేస్తే మనకి ఫైల్ అయితే ఓపెన్ అయింది. ఇందాక నేను చెప్పినట్టు రిమోట్ అడ్రస్ వాల్యూ కోసం వెతకండి, ఇక్కడ ఇది ఉంది కదా. సో మీకు కాంటెక్స్ట్ కింద కూకీ ప్రాసెసర్ దగ్గర రిమోట్ అడ్రస్ వాల్యూ అని ఉంది. ఈ ఈ ఈ ఎంట్రీ మొత్తం డిలీట్ అవ్వాలి మనకి. అంటే బేసికల్లీ ఈ ఎంట్రీ ఇన్ఫర్మేషన్ అనేది ఇట్లా లెస్ దాన్ తో స్టార్ట్ అయ్యి ఇక్కడ గ్రేటర్ దాన్తో ఎండ్ అవుద్ది. ఈ స్పెసిఫిక్ ఎంట్రీ మొత్తం మనకి డిలీట్ అవ్వాలి. మీ కర్సర్ని ఆ లైన్ దగ్గరికి తీసుకొచ్చి డబల్ డి క్లిక్ చేస్తే ఆ లైన్ మొత్తం ఎగిరిపోద్ది. దెన్ మళ్ళీ డబల్ డి క్లిక్ చేశాను, సో ఆ 2 లైన్స్ అయితే డిలీట్ చేశాను. మీరు ఓకే డిలీట్ ఎందుకు అని చెప్పానంటే మీరు కామెంట్ కూడా చేయొచ్చు. ఓకే, సో మనం ఫస్ట్ ఫైల్లో ఎడిట్ అయితే చేసాము. సో ఇప్పుడు సెకండ్ ఫైల్లో ఎడిట్ చేద్దాము. ఓకే, మళ్ళీ ఫైల్ అయితే ఓపెన్ అయింది, ఎంట్రీ ఇన్ఫర్మేషన్ సేమ్. సో డబల్ డి అగైన్, సో దెన్ ప్రెస్ ఎస్కేప్ :WQ. ఓకే, మీరు మాన్యువల్ కూడా ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి డిలీట్ కూడా చేసుకోవచ్చు, బట్ మేక్ షూర్ ఆ 2 లైన్లు అయితే డిలీట్ అయ్యేలా చూడండి. సో మనకి ఈ కావాల్సిన కాంటెక్స్ట్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది అయితే మాడిఫై చేసామో ఈ చేంజెస్ రిఫ్లెక్ట్ అయ్యాయా లేదా చూద్దాము. సో ఇందాక మనం ఎప్పుడైతే ఇది యాక్సెస్ చేస్తున్నామో మనకి ఏమైంది, లైక్ ఈ ఎర్రర్ వచ్చింది కదా. సో నా ఇప్పుడు మేనేజర్ యాప్ క్లిక్ చేస్తే ఈ లాగిన్ ప్రాంప్ట్ వచ్చింది చూసారు. ఇందాక మనకి లాగిన్ ప్రాంప్ట్ లాంటిది ఏం రాలేదు కదా. సో ఎందుకు అని చెప్పానంటే మనము బయట నుంచి యాక్సెస్ చేస్తున్నాము. ఓకే, ఈ స్పెసిఫిక్ రిమోట్ అడ్రస్ వాల్యూ అనే ఎంట్రీ ఓన్లీ ఆ మెషిన్లో నుంచి యాక్సెస్ అయ్యేలా మాత్రమే కాన్ఫిగర్ అయ్యి ఉంది. బట్ ఇప్పుడు బయట నుంచి యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి మనకి లాగిన్ ప్రాంప్ట్ వచ్చింది, యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో మీరు ఇందాక కాపీ చేసుకున్న కాంటెంట్ కానీ లేదంటే ఇక్కడ ఎస్కేప్ కానీ ఇస్తే ఇక్కడ చూడండి మనకి ఆ కాంటెక్స్ట్ డాట్ ఎక్స్ఎంఎల్ అనే పాయింట్ అయితే పోయింది. ఇప్పుడు ఏమంటుంది అని చెప్పానంటే ఓకే మనకి సర్వర్ లోపల ఇలా మల్టిపుల్ రోల్స్ ఉన్నాయి. ఓకే, సో మనం ఒక యూజర్
మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొని మేనేజర్ GUI కోసము, ఈ UI కోసము ఒక యూజర్ టామ్ క్యాట్ అనే యూజర్ తీసుకొని వాడికి ఒక పాస్వర్డ్ సెట్ చేసి ఒక రోల్ ఇద్దాము అని చెప్పేసి అంటుంది. సో మనకి అలా ఈ మల్టిపుల్ రోల్స్ ఉన్నాయి, రైట్? సో మనం ఒక యూజర్ని క్రియేట్ చేసి ఆ యూజర్కి రోల్స్ అయితే ఇద్దాము. అంటే డైరెక్ట్ సర్వర్లో ప్రిపేర్ చేసే కంటే నేను పర్సనల్గా ఏంటి అని చెప్పానంటే ఫస్ట్ ఇక్కడ నోట్ ప్యాడ్లో ప్రిపేర్ చేసుకొని దాన్ని మనము సర్వర్లో ప్లేస్ చేస్తే బెటర్ అని చెప్పేసి అది చాలా కొంచెం ఈజీ అవుద్ది. సో నేను ఏం చేస్తున్నాను అని చెప్పంటే ఫస్ట్ మనకి సర్వర్లో ఇన్బిల్ట్గా ఈ 4 రోల్స్ ఉంటాయి. ఆ రోల్స్ని యాడ్ చేద్దాము. ఓకే, సో నేను కాపీ పేస్ట్ చేస్తున్నా. సో ఫస్ట్ రోల్ వచ్చేసి మేనేజర్ GUI, సెకండ్ రోల్ వచ్చేసి GUI స్క్రిప్ట్, థర్డ్ రోల్ వచ్చేసి మేనేజర్ JMX, ఓకే, ఫోర్త్ రోల్ వచ్చేసి మేనేజర్ స్టేటస్. ఈ 4 రోల్స్ని యాక్టివేట్ చేస్తున్నాం. వీటితో పాటు బేసికలీ మనకి అడ్మిన్ రోల్ లాంటివి కూడా ఉంటాయి. ఈ మేనేజర్ GUI కాకుండా అడ్మిన్ GUI, అడ్మిన్ స్టేటస్ అని కూడా ఇవ్వచ్చు. సో నేనైతే అడ్మిన్ GUI కూడా ఒక రోల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఓకే, అంటే ఇవి డిఫాల్ట్ రోల్సే. ఓకే, సో నేను యూజర్ నేమ్ వచ్చేసి అడ్మిన్ అని ఇస్తున్నా. పాస్వర్డ్ కూడా అంటే నేను ఐఎమ్ ట్రయింగ్ టు కీప్ థింగ్స్ సింపుల్, అంటే పాస్వర్డ్ మర్చిపోవడం లాంటివి ఏం కాకుండా యూజర్ నేమ్ అడ్మిన్, పాస్వర్డ్ అడ్మిన్ అని చెప్పి ఇచ్చేసాను. సో ఇప్పుడు ఈ అడ్మిన్ యూజర్కి ఏమేం రోల్స్ ఇద్దాము అని చెప్పని అనుకుంటున్నారు? సో ఆ రోల్స్ అన్నీ ఇక్కడ మనం లిస్ట్ చేయొచ్చు. సో నేను ఏమనుకుంటున్నాను, అడ్మిన్ -GUI ఇద్దాం అనుకుంటున్నా, మేనేజర్ -GUI కామా మేనేజర్ -స్క్రిప్ట్, మేనేజర్ -స్క్రిప్ట్ ప్లస్ మేనేజర్ -స్టేటస్ కూడా ఇద్దాం అనుకుంటున్నా. ఈ మేనేజర్ -స్క్రిప్ట్ అనేది అయితే కావాలి మనకి. సో ఈ ఎంటైర్ డేటాని మనము ఈ టామ్ క్యాట్ -యూజర్స్ అనే ఫైల్ ఉంటుంది, ఆ ఫైల్లో యాడ్ చేయాల్సి ఉంటుంది. మీకు అడ్మిన్ యూజర్తో పాటు వేరే యూజర్ కూడా కావాలి. సో దాన్ని సింపుల్గా దీన్నే కాపీ చేసి యూజర్ నేమ్, పాస్వర్డ్, వాడికి ఏమేమి రోల్స్ ఇద్దాం అనుకుంటున్నాము ఆ రోల్స్ అన్నీ ఇక్కడ ఇవ్వచ్చు. సో ఇవన్నీ అక్కడ ప్రిపేర్ చేసే కంటే ఐ పర్సనల్లీ నేను లోకల్లో ప్రిపేర్ చేసి సింపుల్గా కాపీ పేస్ట్కి అయితే ప్రిఫర్ చేస్తాను నేనైతే. సో ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ మాడిఫై చేయాలి అంటే మనకి ఇక్కడ ఒక ఫైల్ ఉంది చూసారు, కాన్ఫ్లో tomcat_users.xml అని ఉంది. సో ఆ కాన్ఫ్ లొకేషన్లో tomcat_users.xmlలో ఇవి యాడ్ చేయాల్సి ఉంటుంది. సో లెట్స్ గో టు దట్ కాన్ఫ్ పాత్. LS ఇస్తే ఇక్కడ మనకి కాన్ఫ్ పాత్ ఉంది, CD కాన్ఫ్లోకి వెళ్ళి LS ఇస్తే tomcat_users.xml అని ఉంది. VIM ఇచ్చేసి tomcat_users.xml ఓపెన్ చేసి స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ tomcat యూజర్స్ కింద ఓకే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బిల్ట్ ఇన్ tomcat మేనేజర్ రోల్స్ అవి ఉన్నాయి కదా. సో ఇక్కడ యూజర్ సెక్షన్ ఉంది కదా, జస్ట్ యూజర్ సెక్షన్లోకి వెళ్ళి మనం ఇందాక ఏదైతే ప్రిపేర్ చేసామో దాన్ని ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఓకే, సో దెన్ ప్రెస్ ఎస్కేప్ :WQ, రైట్. సో దెన్ మనం దీన్ని టెస్ట్ చేయడం కోసము ఇక్కడికి వచ్చేసి రిఫ్రెష్ ఇచ్చి ఇందాక మనం మేనేజర్ యాప్స్ కొట్టగానే యూజర్ నేమ్ పాస్వర్డ్ అడిగింది కదా, ఇప్పుడు మనం అడ్మిన్ అని ఇచ్చామనుకోండి. సో మనకి టామ్ క్యాట్ వెబ్ అప్లికేషన్ మేనేజర్ అయితే ఓపెన్ అయింది. సో ఇప్పుడు మనము ఈ హోస్ట్ మేనేజర్లోకి వెళ్తే మళ్ళీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. అడ్మిన్ అని ఇస్తే హోస్ట్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది. అసలు టామ్ క్యాట్ ఏ వర్షన్తో రన్ అవుతుంది, జావా ఏ వర్షన్తో ఉంది, JVM వెండర్ ఎవరు, ఏ ఆపరేటింగ్ సిస్టమ్, ఏ OS, ఇలా. సో అలాగే కాకుండా మనకి లైక్ ఇక్కడ సర్వర్ స్టేటస్ కూడా ఉంది కదా, సర్వర్ స్టేటస్ కూడా కనిపిస్తుంది మనకి. ఆల్ రైట్, సో ఇలా మనకి ఆ అడ్మిన్ అనే యూజర్కి ఈ సర్వర్ స్టేటస్, మేనేజర్ యాప్, హోస్ట్ మేనేజర్ పర్మిషన్స్ అయితే ఇచ్చాము. సో వీటితో పాటు ఇంకొక చిన్న పాయింట్ ఏంటి అని చెప్పానంటే, సో మనము ఈ అపాచీని స్టార్ట్ చేసి స్టాప్ చేయడం కోసము జనరల్గా మనం ఏం చేయాలి అంటే ఈ బిన్ పాత్లోకి వెళ్ళి ఇక్కడ ఈ startup.sh ఉంది, shutdown.sh ఉంది. సో మనకి స్టార్ట్ చేయాలంటే ఇక్కడికి వచ్చి స్క్రిప్ట్ రన్ చేయాలి, స్టాప్ చేయాలంటే ఇక్కడికి వచ్చి స్క్రిప్ట్ రన్ చేయాలి. సో ఇప్పుడు నేను షట్ డౌన్ చేయాలనుకోండి, shutdown.sh కొడితే మన టామ్ క్యాట్ ఇమ్మీడియట్గా వర్క్ అవ్వడం అయితే ఆగిపోద్ది. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్
ఎక్కడో హోమ్ ఈసీ టు ఐఫోన్ యూజర్ దగ్గర ఉన్నారు, ఏదో వర్క్ చేస్తున్నారు, మీరు టామ్ క్యాట్ని ఇప్పుడు స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఓకే. సో అలాంటి టైంలో మనము మాన్యువల్గా ఇట్లా ఓపీటీ పాత్లోకి వెళ్ళి, అపాచీలోకి వెళ్ళి, బిన్లోకి వెళ్ళి, సో స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేసే కంటే మనము ఒక సాఫ్ట్ లింక్ క్రియేట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా స్టాప్ అండ్ స్టార్ట్ ఆపరేషన్ అయితే చేయొచ్చు. సో ఇది మ్యాండేటరీ అయితే కాదు. మీరు మాన్యువల్గా ఓకే నేను బిన్ లొకేషన్లోకి వెళ్ళి నేను స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాను అని చెప్పారంటే ఈ స్టెప్ మీరు హ్యాపీగా స్కిప్ చేయొచ్చు. బట్ నేను పర్సనల్గా ఏంటి అని చెప్పానంటే ఐ ప్రిఫర్ దిస్. సో ఎల్ఎన్ అంటే ఏంటంటే ఒక సాఫ్ట్ లింక్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో దేనికి అంటే ఓపీటీలో, అపాచీలో, బిన్లో startup.sh ఉంది కదా, సో దానికి నేను ఏం చేస్తున్నాను అని చెప్పారంటే యూఎస్ఆర్ బిన్లో ఒక కమాండ్ ఇస్తున్నా. అదేంటి అని చెప్పారంటే టామ్ క్యాట్ స్టార్ట్. సో నేను ఏ లొకేషన్లో ఉన్నా కానీ సింపుల్గా టామ్ క్యాట్ స్టార్ట్ అని చెప్పేసి ఎగ్జిక్యూట్ చేస్తే అదొక కమాండ్ లాగా, ఒక లింక్ లాగా ట్రీట్ చేసి ఈ స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో అలాగే సో నేను షట్ డౌన్కి కూడా ఓపీటీ, అపాచీ, బిన్లో shutdown.shకి కూడా యూఎస్ఆర్ బిన్లో ఓకే టామ్ క్యాట్ స్టాప్ అని చెప్పేసి ఇచ్చాను. సో నేను ఎక్కడ ఉన్నా పర్లేదు, నా హోమ్ ఆఫ్ ఈసీ టు ఐఫోన్ డైరెక్టరీలో ఉన్నా. సో ఇక్కడ నాకైతే స్క్రిప్ట్ లేదు కదా, నేను ఎల్ఎస్ ఇచ్చాను, నా అపాచీ స్క్రిప్ట్ అయితే ఇక్కడ లేదు. సో నేను సింపుల్గా ఏం చేయొచ్చు అంటే టామ్ క్యాట్ స్టార్ట్ ఇచ్చాను అనుకోండి, టామ్ క్యాట్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ కూడా ఇవ్వచ్చు. ఓకే టామ్ క్యాట్ స్టార్ట్ అయితే అయింది. సో దెన్ నేను స్టాప్ చేయాలనుకుంటున్నా, సో సింపుల్గా ఇక్కడికి వచ్చేసి టామ్ క్యాట్ స్టాప్ ఇచ్చాను అనుకోండి, టామ్ క్యాట్ స్టాప్ అయితే అవుద్ది. సో మీరు ఏ లొకేషన్లో ఉన్నా కానీ చాలా సింపుల్గా టామ్ క్యాట్ స్టార్ట్ అనే ఇస్తే ఆ స్క్రిప్ట్ బ్యాక్ ఎండ్లో ట్రిగ్గర్ అయ్యి మనకి టామ్ క్యాట్ స్టార్ట్ అవుద్ది. టామ్ క్యాట్ స్టాప్ అని ఇస్తే టామ్ క్యాట్ స్టాప్ అయితే అవుద్ది. సో ఇది మనకి బేసిక్ అపాచీ కాన్ఫిగరేషన్. సో ఇప్పుడు మీరు జనరల్గా ఈ అపాచీ అయితే ప్రస్తుతానికి 8080 పైన రన్ అవుతుంది కదా, 8080 కాకుండా వేరే ఏదైనా పోర్ట్ యూజ్ చేద్దాము అని చెప్పని అనుకుంటే దానికోసము మనకి ఏంటి అని చెప్పారంటే ఈ server.xml ఫైల్ ఉంటుంది. అది కూడా మనకి కాన్ఫ్ లొకేషన్లోనే ఉంటుంది. ఒక్కసారి మనము ఓపీటీ అపాచీలోకి వెళ్తే ఇక్కడ మనకి కాన్ఫ్ ఉంది కదా, ఒక్కసారి సిడిలోకి వెళ్ళి కాన్ఫ్లోకి వెళ్తే ఎల్ఎస్ ఇచ్చాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే server.xml ఉంది కదా, ఈ server.xml ఎడిట్ చేసి ద పోర్ట్ నెంబర్ కూడా యూజ్ చేయొచ్చు. సో మనకి ఒకే సర్వర్లో జెంకిన్స్ రన్ అవుతుంది. జెంకిన్స్ కూడా 8080 పైన రన్ అవుతుంది. ఓకే. సో అదే మిషన్లో మనము టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేసి డిప్లాయ్ చేద్దాము అని అన్నా, లేదు అని చెప్పారంటే మనకి మిషన్లో 8080 వేరే సర్వీస్కి అలొకేట్ చేద్దాము అని చెప్పారన్నా కానీ మనకు ఒక సర్వీస్ ఒకే పోర్ట్ పైన రన్ అవుద్ది కదా, అలాంటి టైంలో మనం పోర్ట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు టామ్ క్యాట్ ఏ పోర్ట్ పైన రన్ అవుతుంది అనేది చూద్దాము. సో విఐఎం server.xml ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ కనెక్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. స్క్రోల్ డౌన్, ఓకే యూజర్ డేటాబేస్ కాదు కనెక్టర్, ఎస్ హియర్ కనెక్టర్ అని ఉంది కదా. ప్రస్తుతానికి నాకు టామ్ క్యాట్ అయితే 8080 పైన రన్ అవుతుంది. మనము పోర్ట్ నెంబర్ చేంజ్ చేద్దాం అనుకున్నాము, అంటే 8888 పైన రన్ చేద్దాం అనుకున్నాము. సో ఇక్కడ పోర్ట్ నెంబర్ చేంజ్ చేసి మీరు టామ్ క్యాట్ని స్టాప్ చేసి స్టార్ట్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఆ పోర్ట్ పైననే మన టామ్ క్యాట్ అయితే రన్ అవుద్ది. ప్రస్తుతానికైతే నేను 2 డిఫరెంట్ మెషిన్స్ తీసుకున్నాను కాబట్టి సో పోర్ట్ నెంబర్ చేంజ్ అనేది అంత పెద్ద రిక్వైర్మెంట్ అయితే కాదు నాకు. ఓకే. సో ఇది మన అపాచీ టామ్ క్యాట్ సర్వర్ కాన్ఫిగరేషన్ అండ్ యాప్స్ మేనేజర్ ఇవన్నీ వెరిఫై చేయడము. ఆల్ రైట్, కంటిన్యూషన్ వీడియోలో ఒక గిట్హబ్ ప్రాజెక్ట్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ని మనము పైప్లైన్ క్రియేట్ చేసి జెంకిన్స్ ద్వారా అపాచీ టామ్ క్యాట్లో డిప్లాయ్ చేయడం ఎలా అనేది అయితే డిస్కస్ చేద్దాము. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అని చెప్పారు అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియోస్ ఇన్ఫర్మేటివ్ అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ డెవాప్స్ లెర్నర్స్, మన తెలుగు కమ్యూనిటీ డెవాప్స్ లెర్నర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో.